నమస్కారం. నేను చందు. ఈ క్షణం వయసు పైబడే కొద్దీ గతం గొప్పదన్న భావన మనిషికి కలుగుతుంది. పాత పాటల్లో జీవం తొణికిసలాడేది, సంబంధాలు బలంగా ఉండేవి. గాలి స్వచ్ఛం, నీరు శుభ్రం. ఎందరో గొప్పవారు పాతకాలంలో ఉండేవారు. ఆధునిక పరిజ్ఞానం, అత్యాధునిక వైద్య సౌకర్యాలు నేడు అందుబాటులో ఉన్న ఆ రోజులే నయమనిపిస్తాయి. ఏదో విధంగా మనసు గతంలోని సంతోషం వెతుక్కుంటుంది. ప్రపంచంలోని అన్ని విషయాలు తప్పుగా తోస్తుంటాయి. అయితే వర్తమానం అనేది గతానికి పుట్టిన శిశువేనని మరవకూడదు. గతం తలలోనూ భవిష్యత్తు చేతుల్లోనూ ఉంటుందంటారు. గతం ఎప్పుడో వెళ్ళిపోయింది. దాన్ని మనసులో, హృదయంలో మోస్తూ మనిషి తిరగక్కర్లేదు. దాని ప్రభావానికి గురవ్వాల్సిన పని కూడా లేదు. గతానికి ఆ జ్ఞాపకం లేదు. ఉన్నదంతా మనిషి జ్ఞాపకాల్లోనే. గతంలోనే బతకడం వల్ల కలిగే ఇబ్బంది ఏమిటంటే భవిష్యత్తును యథార్థాలను గీతలు, మరకలు పడ్డ కళ్ళద్దాలతో చూసినట్లు అవుతుంది. స్పష్టత లోపిస్తుంది. ఉన్నది ఉన్నట్లు చూసే అవకాశం కూడా ఉండదు. గతం భవిష్యత్తులకు సంబంధించిన ఆలోచనలు పసివారికి ఉండవు. అందుకే వర్తమానంలో స్వచ్ఛంగా, ఆనందంగా ఉంటారు. చిన్ని కృష్ణుడి చిలిపి చేష్టలపై ఇరుగు పొరుగు వారి ఫిర్యాదులను విని తల్లి యశోద కన్నయ్యను పెద్ద రోటికి కట్టేసింది. కృష్ణుణ్ణి చప్పించాలని మామ కంసుడు రాక్షసులిద్దరిని పంపించాడు. ఆ ఇద్దరు 2 చెట్ల రూపాల్లో కృష్ణుడి ఇంటి బయట సరైన సమయం కోసం వేచి ఉన్నారు. కృష్ణుడు ఆ రోటి బండను 2 చెట్ల మధ్యకు లాక్కొని వెళ్ళాడు. ఇంకా బలంగా కాస్త ముందుకు లాగగానే 2 చెట్లు కుకిటి వేలతో కూలిపోయాయి. రాక్షసులు నాశనమయ్యారు. ఆ ఇద్దరు రాక్షసులు గతం, భవిష్యత్తు. కృష్ణ భగవానుడు రెండింటి మధ్య నవ్వుతూ నిలబడ్డాడు. వర్తమానంలో ఉండడం అంటే ఆ భగవానుడితో ఉండడం. గతం తాలూకు నష్టాలను, కష్టాలను, భవిష్యత్తు అనిశ్చితిని ఆయన తొలగిస్తాడని అర్థం. గతానికి సంబంధించిన శల్య పరీక్ష చేయడంలో మనం తీరిక లేకుండా ఉన్నాం. గతాన్ని జీవితంలో బంగారు క్షణాలుగా చెప్పుకోవడం లేదా ఏవో బంగారు క్షణాలను ఊహించడం ద్వారా భవిష్యత్తును కీర్తించడం, ఏ విధంగా చూసినా వాటి వల్ల వర్తమానాన్ని, యథార్థాన్ని జారవిడుచుకుంటాం. వర్తమానం గొప్ప దశ. దీనికో ప్రయోజనం ఉంది. తదుపరి క్షణం ఈ క్షణం గర్భం నుంచి పుడుతుంది. కోల్పోయిన తర్వాత విలువ తెలుసుకోవడం కాదు చేయాల్సింది. ఈ క్షణమే బంగారు క్షణం అని మనసులో నాటుకోవాలి. జీవితం అంటే గతంలో జారిపోయిన అవకాశాలు కాదు, భవిష్యత్తులో సృష్టించుకోబోయే అద్భుతాలు. నా భవిష్యత్తు ఈరోజే ప్రారంభమవుతుంది అన్న విశ్వాస బలంతో జీవించాలి అని మంత్రవాది మహేశ్వర్ గారు రాసిన అంతర్యామి ఇది. ఈ క్షణంలో మనం బతికితే సరిపోతుంది. గతం ఎలాగో వెళ్ళిపోయింది, భవిష్యత్తు మన చేతుల్లో లేదు. కాకపోతే ఈరోజు మనం ఏం చేస్తాం అనే దాని మీదకి వెళ్ళి మన భవిష్యత్తు ఉంటుంది అనేది ఈరోజు సారాంశం. ఇది ఈ రోజుకి సంబంధించిన ఆర్టికల్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ధన్యవాదాలు.